US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. జనసేన పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం మాధవి ప్రస్తుతం మనతో ఉన్నారు. మాట్లాడదాం. మేడం, మొదటిసారి మీరు కూడా అసెంబ్లీకి వెళ్తున్నారు. ఈరోజు ఏ అంశాలు నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ మీకు చెప్పారు? ముఖ్యంగా అసెంబ్లీలో ఇంతకుముందు 5 ఏళ్ళుగా కౌరవ సభ చూసాం. ఇది గౌరవ సభగా మీరు కానీ తెలుగుదేశం పార్టీ కానీ చెప్తున్న నేపథ్యంలో ఎలాంటి అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చారు? అసెంబ్లీ సెషన్స్ అయ్యాయండి 2 రోజులు. ఆ వెంటనే మేము అందరం కలుద్దాం అనుకున్నాం, కానీ మిగిలిన ప్రోగ్రామ్స్ అన్నిటి వల్ల వెంటనే కలవలేపాం. అందుకని చెప్పి నిన్న క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఇవాళ ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇట్స్ ఏ జనరల్ మీటింగ్. సో అదే చెప్పారు, గౌరవ సభ ఇది, కౌరవ సభ కాదు. అన్ఫార్చునేట్లీ మాకు ప్రధాన ప్రతిపక్షం కూడా ఏది లేదు. కాబట్టి మనమే ప్రజల కోసం ఖచ్చితంగా గట్టి గళంతో విశ్లేషించుకొని అందరం కలిపి పనిచేయాలి. ఎన్డీఏ కూటమి అంతా కూడా ఓన్లీ ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రజాశ్రేయస్సు కోసం పనిచేయాలన్నదే మరి ఇంకొకసారి చెప్పడం జరిగింది. మేము ఎలా మాట్లాడాలి, ఎంత గౌరవంగా మాట్లాడాలి, ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడద్దు అన్న విషయాలను మాకు ఈరోజు చెప్పడం జరిగింది. అంటే గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు భాష విషయంలో చాలా చూసాము. టీవీల ముందు అసెంబ్లీ సమావేశాలు చూడాలంటే భయపడిపోయేవారని పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు సభలో మాట్లాడారు. ఇప్పుడు అలాంటి భాష విషయంలో కానీ లేకపోతే నడవడిక విషయంలో ఎలాంటి సూచనలు చేశారు? ఖచ్చితంగా నేనైతే ఒకటి చెప్తానండి. ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు, యంగ్స్టర్స్, అభ్యుదయ భావాలు ఉన్నవాళ్ళం. మేమెవరం కూడా గత 5 ఏళ్లలో జరిగింది ఇంతకు ముందు మనం వినలేదు, ఇక ముందు కూడా మనం వినబోం. అలాంటి కౌరవ సభ ఇంకొకసారి జరగదని నేనైతే అనుకుంటున్నాను. ఈ 5 ఏళ్లలో మటుకు నేను చెప్తున్నది ఒకటే, మీ అందరం కూడా చాలా చక్కగా మాట్లాడతాం, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాం. ప్రాజెక్టులు ఎలా చేయాలి, మనం వెల్త్ క్రియేషన్ ఎలా చేయాలి, అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ని ఎలా తీసుకెళ్ళాలి. ఎందుకంటే రైట్ నో వీఆర్ సఫరింగ్ విత్ ఏ డెఫిసిట్ బడ్జెట్. సో వచ్చిన ప్రతి రూపాయి కూడా మనం చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ఎటువంటి అవినీతి, అక్రమాలు జరగకుండా 1000 కళ్ళతో కాపాడుకోవాలి. సో అందుకని మనం ఎలా ప్రయత్నిస్తాం, ఎలా దీన్ని ముందుకు తీసుకువెళ్తాం అన్న దాని మీద కసరత్తు జరుగుతుందండి రోజు. దాని గురించే ప్రతిసారి మీట్ అయినప్పుడు మాట్లాడుకుంటాం. ఈరోజైతే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చెప్పారు, మీరు చాలా నిబద్ధతతో ఉండాలి, నియోజకవర్గానికి కట్టుబడి పనిచేయాలి. ఎందుకంటే 21కి 21 సీట్లు మనం గెలిపించి ప్రజలు జనసేనకి పెద్ద పీఠం వేశారు. కాబట్టి మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి అని చెప్పడం జరిగింది మా అందరికీ. మేడం, మీ ఆల్రెడీ కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యాలయాల మీద దాడులు చేస్తుంది, కక్షపూరితంగానే కార్యాలయాలు కూర్చేస్తుందంటూ వైసీపీ అధినేత జగన్ చెప్తున్నారు. మీరు కూడా కూటమిలో భాగస్వామ్యం ఉన్నారు, మీరైనా స్పందించాలి కదని కొంతమంది మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆయన 2019 వీడియోలు చూసుకోమనండి. ఎందుకంటే ఇంతకు ముందులా మాట్లాడింది రికార్డ్ చేయకపోవడం అంటూ ఉండదు. ఆయన ప్రజావేదిక కూల్చాడు, రాగానే పూర్తయిపోయింది, ప్రభుత్వ బిల్డింగ్ అది. ఈయనేమో రూల్స్ని అతిక్రమించి కబ్జాలు చేసి ప్యాలెస్లు కడుతున్నాడు, వైసీపీ కార్యాలయాలు ఇవి. దానికి ప్రభుత్వ ధనం వాడుతున్నారు. దాన్ని అడ్డుకోవడంలో తప్పు ఉందని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఆయన ఏం మాట్లాడాడో 2019లో ఒకసారి చూడమనండి, చూస్తే ఆన్సర్ ఆయనకే దొరుకుతుంది. ప్రజలు అది చూశారు, గమనించారు. కాబట్టి వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ రైట్ నౌ ప్రజలకు తెలుసు, ఖచ్చితంగా మంచి జరుగుతున్నదని. ఫైనల్గా కూడా చెప్పండి మేడం, అంటే డిప్యూటీ స్పీకర్ మీద ఇంకా చర్చ నడుస్తూనే ఉంది. రేపు బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్ అని వచ్చే అవకాశం ఉంది. ఈరోజు సమావేశంలో ఏమన్నా ఆ చర్చ వచ్చిందా? డిప్యూటీ స్పీకర్ ఏమన్నా? సార్ నేను ఒకటే చెప్తున్నాను అందరికీ, రాష్ట్రంలోనే మొట్టమొదటి సీటు ఒక మహిళగా నా పేరు డిక్లేర్ చేసి పవన్ కళ్యాణ్ గారు నాకు అరుదైన అవకాశాన్ని ఇచ్చారు, అరుదైన గౌరవాన్ని ఇచ్చారు. ఆయనంటే నాకు అపారమైన ప్రేమ, భక్తి కూడా. నేను అదే చెప్తాను, ఇప్పుడు నేను జీవితాంతం ఆఖరి నిమిషం దాకా జనసేన పార్టీ కోసమే కట్టుబడి ఉంటాను, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తాను. కాబట్టి ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా, ఏ బాధ్యతని నాకు చెప్పినా, ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఒకటే చెప్తారు, పదవి అనేది ఒక బాధ్యత, అలంకారం కాదని చెప్తారు. కాబట్టి ఆయన నాకు ఏ బాధ్యత అప్పచెప్పినా నేను నెరవేరుస్తాను. ప్రస్తుతం నా బాధ్యత ఒక ఎమ్మెల్యేగా మా నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రజలకి మాట ఇచ్చాను, ఆయనకి మాట ఇచ్చాను. దానికోసం ప్రతి నిమిషం కష్టపడతాను.
థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా తనకిచ్చిన బాధ్యతలను నెరవేరుస్తాను అని చెప్తున్నారు లోకం మాధవి. అదేవిధంగా సమావేశం ఈరోజు ఎమ్మెల్యేల సమావేశంలో అసెంబ్లీలో సంబంధించి గత 5 ఏళ్ళుగా గౌరవ సభ చూసాం. ఇది గౌరవ సభ కాబట్టి గౌరవంగా నడుచుకోవాలి, ప్రవర్తన విషయంలో కానీ మాటలు ఇచ్చి అన్ని జాగ్రత్తగా ఉండాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రజలు మనకు ఒక మ్యాండేట్ ఇచ్చారు, ఖచ్చితంగా ఒక బాధ్యతతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ సూచించినట్టు లోకం మాధవి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయశాటి, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.